హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ ఫ్యామిలీ. నా డైలీ వీడియో మటన్ వచ్చేసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు పిల్లలు చాలా మటన్ సుక్క చేసి తింటారు. ఇది చేసుకోవడం కూడా చాలా ఇష్టం అండి. చూడండి, వాళ్ళు తిని పిల్లలకి టమాటా అది ఆనియన్ కనిపించినా తినరు. ఇది ఎట్లయితే ఈ ప్రాసెస్ కొంత అందుకోసం ఆల్మోస్ట్ నేను కూడా ఇంట్లో లైట్గా గ్రైండ్ చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళకైతే బాగా నచ్చింది. ఒకసారి తింటున్నారు. ఇవన్నీ ఎలా చేయాలో నేను చెప్తాను. నేను చూపిస్తానండి. మీరు ట్రై చేయండి. హాఫ్ కిలో నేను ఒక అరకిలో మటన్ తీసుకున్నానండి. ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు దీంట్లోకి 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటో అండ్ హోల్ గరం మసాలా ఉంటుంది కండి, బే లీవ్స్, కొంచెం ఒక 3 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క అండి, 4 తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి మన కూరలో కావాల్సినంత పసుపు, చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్ల కారము, అది చిట్టి స్పూన్తోనే అండి, కూర తగినంత ఉప్పు అండ్ ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ ఒక స్పూన్ అండి, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి 1 స్పూను, కొంచెం అండి, ఎక్కువ అయితే తీసుకోవట్లేదు. అండ్ కూరలోకి కరివేపాకు కంపల్సరీ అండి. మటన్ సుక్కాలో కరివేపాకు ఉంటే బాగుంటుంది. అండ్ కొంచెం కొత్తిమీర అండి. వీటితో నేను ఇప్పుడు ఒక చక్కని మటన్ సుక్క చేసి చూపిస్తాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ముందుగా మనం ఉల్లిపాయలని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలని క్లీన్ చేసేసుకొని ఒక 4 ముక్కలు కట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకుందామండి. ఇదైతే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. మీరు ఫస్ట్ ట్రై చేస్తేనే తెలుస్తుంది ఏదైనా. మీకు నచ్చితే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేసుకొని. చూడండి, ఉల్లిపాయలు నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. వీటిని ఒక 4 ముక్కల్లా కట్ చేసుకుందామండి. కట్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకుందాం. ఆ గ్రైండ్ చేసేటప్పుడు మనం దీంతోపాటు హోల్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందామండి. ఈ పీల్ అయితే చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఫంగస్ అండి, అది బ్లాక్గా, అది క్లీన్ చేసుకోవాలి మనం. వాటర్తో క్లీన్ చేసుకుందాం. చూడండి, క్లీన్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఈ మిక్సీ ఎలా పట్టాలంటే బరక పట్టాలండి, మెత్తగా పట్టకూడదు. కచ్చాపక్క అంటారు కదా, అలా పట్టేసుకుంటే సరిపోతుంది. అలా పట్టుకుంటేనే ఈ కర్రీ అనే టేస్ట్ అనేది తెలుస్తుందండి. ఇప్పుడు చూడండి, ఈ హోల్ గరం మసాలాను కూడా వేస్తున్నాను. ఆకులు అయితే వేయట్లేదండి, ఇవి ఓన్లీ ఇవే వేస్తున్నాను. ఇలాచి, లవంగం, దాల్చిన చెక్కనండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కుక్కర్ పెట్టుకుందామండి. మటన్ కదండి, కుక్కర్లోనే చేస్తున్నాను. దాంట్లోకి మటన్ సుక్క చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది మటన్ ఫ్రై అవ్వడానికి. దీంట్లోకి ఒక 3 లేకపోతే 4 స్పూన్ల ఆయిల్ తీసుకుందామండి. బాగుంటుంది, ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. రోజు అయితే మనం తినాం కదండి, ఎప్పుడు ఒకసారి ఆయిల్ కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక 3-4 స్పూన్స్ ఉంటుందండి పక్కా. చూడండి, సరిపోతుంది అది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రుబ్బు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ హోల్ గరం మసాలా పేస్ట్, అది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. నూనె వేడెక్కింది. ఇప్పుడు దాన్ని యాడ్ చేసుకుందాం. సిమ్లో పెడుతున్నానండి, మీద పడుతుందని. చూడండి, ఇప్పుడు అవి మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇది రుబ్బగానే మంచి ఫ్లేవర్ వచ్చేసిందండి. ఆ స్మెల్కి మా పిల్లలు అయిపోయిందా అంటున్నారు. నేనైతే ఇవి చూడండి ఇలా చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, చెప్తున్నాను కదండి, పక్కా మీకు నచ్చుతుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇక్కడ బ్రౌన్ కలర్ రాకూడదండి. ఇది మనం వేసిన ఒక 2 నిమిషాలకి దీంట్లో మటన్ వేసుకోవాలి, వేగకూడదు. ఎందుకంటే మటన్ కూడా దాంతో వేగితేనే ఈ సుక్కాకు అనేది టేస్ట్ వస్తుందండి. నేను ఈ మటన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి, అందుకోసం అది కొంచెం ఫ్రీజ్ అయిపోయింది. కొద్ది నిమిషాలు పడుతుంది, అది మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మటన్ వేసుకున్న ఒక్క నిమిషానికి ఆనియన్ పేస్ట్ వేసుకున్న 1 నిమిషానికి ఈ మటన్ వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మటన్ మీద ఒక మూత పెడదామండి, ఇది కొంచెం మెల్ట్ అవ్వడానికి. చూడండి, చాలా నీట్గా కడుక్కున్నానండి. మొన్ననే కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇక్కడ మటన్ దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసం వెళ్ళినప్పుడే తెచ్చుకొని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. వీక్లీ ఒక 1 కిలో తెచ్చుకుంటాను. ఒక 2 టైమ్స్ పిల్లలకి ఇష్టమని పెడుతున్నానండి. ప్లస్ మా చిన్న పాప చాలా వీక్గా ఉందని. ఇప్పుడు మనం మటన్ను వేగేంత లోపల మనం టమాటాని ప్యూరీ చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక టమాటాని కట్ చేసుకుని దాంట్లోకి చూడండి మటన్ అయితే ఉడుకుతూ ఉందండి.
చూడండి మొత్తం స్మాష్ అయిపోయింది, కరిగిపోయిందండి వాటర్ అంతా. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసండి. ఒకసారి తిప్పుకుందాము. చూడండి ఆనియన్ వేగలేదు, మటన్ వేగలేదు. ఇప్పుడు మంచిగా వేపుకోవాలండి. అయితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి ఆనియన్తో పాటు వేగితేనే మటను. ఈ సుక్కాని ఇలా చేసి ఇది హోటల్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం మనకు హోటల్లో మన టమాటా తొక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఏం కనిపించవు, ఇలా చేస్తారు. ఈ గ్రైండ్ చేస్తారండి ప్రాసెస్. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందామండి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, సుక్కాకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. దీన్ని ఒకసారి మొత్తం మనం తిప్పుకుందామండి. కూర మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి. చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి. నాకు ఇష్టము, పిల్లలు కూడా చాలా ఇష్టం. చూసారు కదా మా పిల్లలు ఎలా తింటున్నారో, వాళ్ళకు కూడా బాగా ఇష్టం అండి. ఇప్పుడు దీని మీద మనం ముందుగా పట్టుకున్న టమాటా ప్యూరీ అండ్ కరివేపాకు వేసి మిక్సీ పట్టా కదండి, దాన్ని వేసేసుకుంటున్నాను. మొత్తం కరివేపాకు వేయలేదండి, ఒక 2 రెమ్మలు వేసాను. ఇంకో 2 రెమ్మల కరివేపాకు తర్వాత వేద్దామండి. చూడండి దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఏం వేసుకోవాలంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది కొంచెం ఒక 2 నిమిషాల మగ్గనిచ్చి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాము. ఒకసారి కలిపేసుకుందాం. అండ్ దీని తర్వాత మనం దీంట్లోకి ఈ ధనియా పౌడర్ వేసుకుందామండి. ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న ఇది ఉంది కదండి, టమాటా ప్యూరీ డబ్బా, మిక్సీ జార్, దాంట్లోనే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వాటర్ తీసుకుని దీంట్లో పోసుకొని చూడండి ఇప్పుడు వేస్తున్నానండి కరివేపాకు. ఈ కరివేపాకు ఇప్పుడు వేస్తేనే బాగుంటుందండి. ఫస్ట్ కొంచెం టమాటాలు వేసాను, ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూరలోకి వేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒక హాఫ్ అంత వాటర్ వేసుకుని, హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నానండి, సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి తిప్పుకుందామండి. చూడండి ఇంత వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కూరకు తగినంత ఉప్పు వేసుకుందామండి. దీన్ని విజిల్ పెట్టేద్దాము. దీనికి ఒక 4 విజిల్ హై ఫ్లేమ్లో, 4 విజిల్ మీడియం ఫ్లేమ్లో అండి. చూడండి వావ్ బాగా ఉడికేసిందండి. చూడండి ఇంకా కొద్దిసేపు ఒక హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. దాంట్లో కొంచెం నీరు ఏమైనా ఉంటే ఇంకిపోతుంది. దాంట్లో కొంచెం ఫ్యాట్ ఉందండి, అందుకోసం కొంచెం ఆయిల్ పైకి కనిపిస్తుంది. దీంట్లో కొంచెం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఒక హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం గ్రేవీ మటన్ సుక్క అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చూసారు కదండి మా పిల్లలు ఎంత మంచిగా తింటున్నారో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి పాస్ అవుతుందండి. చూడండి ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. బ్యాచిలర్స్ మీకైతే తప్పగా చాలా ఈజీ అండ్ త్వరగా చేసుకోవచ్చండి. చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను దీన్ని మా పిల్లలకి చపాతీతో సర్వ్ చేస్తున్నానండి. వాళ్ళు టేస్ట్ చేసి చెప్తారంట. వాళ్ళు ఆ స్మెల్కి అడుగుతున్నారు, మమ్మీ అయిపోయిందా అయిపోయిందని. ఇప్పుడు ఒక 4-5 సార్లు వచ్చిందండి.